ఎక్సెల్ షీట్స్లో ఉండే డేటాని ఏ విధంగా అనలైజ్ చేయాలి, అట్లానే ఏ విధంగా క్యాల్కులేట్ చేసి సమ్మరైజ్ చేయాలి అనేది పవర్పివట్ టేబుల్ ద్వారా మనం చేయొచ్చండి. మరి దానికి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చాప్టర్ 11లో క్రియేట్ పవర్పివట్ టేబుల్ అనే ఒక ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇందులో మీకు పవర్పివట్ టేబుల్ క్రియేట్ చేయడానికి కావాల్సిన డేటా ఉంది. సో ఇక్కడ చూడండి, డేటా రిపిటేషన్ ఇట్లా ఉంది. అంటే సెంట్రల్, వెస్ట్, సౌత్ ఈస్ట్, మళ్ళీ వెస్ట్, నార్త్, సౌత్ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, ఇట్లా రిపీటెడ్గా రీజియన్ అనేది ఉంది. అట్లనే మంత్స్ కూడా ఇక్కడ రిపీట్ అవుతూ ఉన్నాయి ప్రతి రీజియన్కి కూడాను. అట్లనే ప్రతి రీజియన్లో ఇక్కడ ఆర్డర్డ్ క్వాంటిటీ 1 లీటర్ కావచ్చు, 2 లీటర్స్ కావచ్చు, అట్లనే 750 ml కావచ్చు, ఇట్లా మళ్ళీ ఇవి కూడా రిపీట్ అవుతున్నాయి. మరి రీజియన్ వైజ్ అయినా, మంత్ వైజ్ అయినా, సైజ్ వైజ్ అయినా మనం అనలైజ్ చేసుకునేదానికి, సమ్మరైజ్ చేసేదానికి ఇక్కడ అనుకూలంగా ఈ యొక్క డేటా ఉంది. సో ఇలాంటప్పుడు మనం పవర్పివట్ టేబుల్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో మరి ఇక్కడ మీకు ఆప్షన్స్ గమనించినట్లయితే ఈ డేటాకి సంబంధించిన ఆప్షన్స్, బట్ ఇన్సర్ట్ ట్యాబ్లో ఫస్ట్ ఆప్షన్ పవర్పివట్ టేబుల్ అని ఉంది. మరి ఇన్సర్ట్ ట్యాబ్లో పవర్పివట్ టేబుల్ సెలెక్ట్ చేస్తే ఫస్ట్ మీరు రీజియన్లో కనుక కర్సర్ పెట్టుంటే అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. లేదంటే ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క రీజియన్ మొత్తం సెలెక్ట్ చేయండి. మొత్తం ఇట్లా రీజియన్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ టేబుల్ ఆర్ రేంజ్, ఓకే, మనం టేబుల్ని సెలెక్ట్ చేసాం. మరి ఈ యొక్క పవర్పివట్ టేబుల్ అనేది ఈ షీట్లోనే క్రియేట్ కావాలా, లేదంటే న్యూ వర్క్ షీటా? న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేద్దాం. నీట్గా చాలా క్లియర్గా కొత్త వర్క్ షీట్లో వస్తుంది. ఓకే అని ఇస్తాం. సో ఇప్పుడు చూడండి, పవర్పివట్ టేబుల్లో ఉండే ఫీల్డ్స్, అంటే మీరు ఏ రేంజ్ అయితే సెలెక్ట్ చేశారో ఆ రేంజ్లో ఉండే ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ పవర్పివట్ టేబుల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. మరి ఈ ఫీల్డ్స్ని ఏ ఏరియాలో ఎలా పెట్టాలి అనేది ఇక్కడ డ్రాగ్ ఫీల్డ్స్ బిట్వీన్ ఏరియాస్ బిలో అనేది ఇక్కడ ఉంది. మరి మీకు రీజియన్ సెట్ సైడ్ రావాలి ఈ టేబుల్లో, రోస్లో కావాలా, కాలమ్స్లో కావాలా? రీజియన్ అనేది నేను ఇట్లా క్లిక్ చేసి దీన్ని అట్లా మౌస్ ద్వారా పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. రోస్లో డ్రాప్ చేశాను. సో చూడండి, సెంట్రల్, నార్త్, సౌత్, వెస్ట్, ఇట్లా ఈ యొక్క రీజియన్స్ రావడం జరిగింది. మరి కాలమ్స్లో, అంటే ఈ యొక్క పవర్పివట్ టేబుల్లో కాలమ్స్లో ఏమి రావాలి? మనం సైజ్ని తీసుకుందాం. సైజుని డ్రాగ్ చేసి ఇక్కడ ఈ ఏరియాలో కాలమ్స్లో డ్రాప్ చేసాం. చూడండి, 1 లీటర్, 2 లీటర్ అండ్ 750 ml ఇట్లా సైజెస్ ఇట్లా వచ్చాయి. మరి ఇట్లా ఈ యొక్క సైజ్ వైజ్ కానీ, లేదంటే ఇట్లా రీజియన్ వైజ్ కానీ ఇక్కడ ఈ డేటా సమ్మరైజ్ కావాలి. మరి సమ్మరైజ్ కావాలంటే ఏది కావాలి? నేను క్వాంటిటీని ఇక్కడ సమ్మరైజ్ ఫీల్డ్గా తీసుకున్నాను. వాల్యూస్ అని ఇచ్చాం. వాల్యూస్ ఇక్కడ సమ్ ఆఫ్ క్వాంటిటీ అని రావడం జరిగింది. ఓకే, చూడండి, దట్స్ ఆల్. పవర్పివట్ టేబుల్ క్రియేట్ కావడం జరిగింది. సెంట్రల్ అంటే ఇట్లా ఈ సెంట్రల్ వైజ్ చూస్తే గ్రాండ్ టోటల్ ఇది. అంటే 1 లీటర్కి, 2 లీటర్కి, 750కి టోటల్గా గ్రాండ్ టోటల్ ఇది. మరి
నార్త్ ఈస్ట్ వైజ్ చూస్తే గ్రాండ్ టోటల్ ఇది. మరి ఇట్లా 1 లీటర్ వైజ్ చూస్తే గ్రాండ్ టోటల్ ఇది. అన్నిటికీ అన్ని రీజియన్స్ కలిపి గ్రాండ్ టోటల్ ఇక్కడ వచ్చింది. 2 లీటర్ వైజ్ చూస్తే గ్రాండ్ టోటల్ ఇది. ఇట్లా ఈ గ్రాండ్ టోటల్స్ కలిపినా ఈ క్రాస్లో వచ్చేదే ఫైనల్ క్వాంటిటీ. అంటే ఎలా కలిపినా ఈ క్రాస్లో మనకి ఆ యొక్క ఫైనల్ క్వాంటిటీ అనేది సరిపోవాలి. మరి ఇంకా మీరు ఫిల్టర్స్ కావాలనుకుంటే ఈ మంత్ను కూడా తీసుకోండి. మంత్ని ఫిల్టర్స్లో పెట్టండి. చూడండి, మంత్ ఆల్ అని రావడం జరిగింది. అట్లా కాకుండా ఓన్లీ జాన్వరి అని ఓకే ఇస్తే జాన్వరికి సంబంధించే ఇప్పుడు రావడం జరిగింది. లేదంటే మార్చ్ ఓకే. ఇట్లా మీరు ఈ యొక్క పవియట్ టేబుల్ ద్వారా డేటాని సమ్మరైజ్ చేసి రో వైజు కాలం వైజు డేటాని అనలైజ్ చేసి చూసుకునేదానికి అవకాశం ఉంటుందండి. ఓకే.